అండ్ కమింగ్ టు లవ్ లైఫ్ని కొంచెం ఎక్కువగా మెచ్యూర్డ్గా ఆలోచించి డెసిషన్ తీసుకునే పర్సన్స్ అమ్మాయిలా అబ్బాయిలా? ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సెప్షన్. చూడండి నాన్న, ఒకవేళ ఒక అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఒక ఫాదర్ పులిలాగా పెంచాడు అనుకోని అమ్మాయిని, షీ కెన్ టేక్ కేర్ ఆఫ్ థింగ్స్ వైల్ షీ ఈజ్ హర్ట్ టు. ఒకవేళ ఒక అమ్మాయి ఇన్సెక్యూర్డ్గా పెరిగింది అనుకోండి, రైట్, అబ్బాయిలతో మాట్లాడకు ఏమై అయిపోతుంది, ఈ అబ్బాయిని చూడకు ఏమో అయిపోతుంది, రేపు పొద్దున మొగ్గుని చూసినా కూడా ఆ పిల్లకి భయం తప్ప ఇంకేం వస్తుంది, రైట్? సో తన బ్యాక్గ్రౌండ్ అండ్ తన perception towards opposite gender will influence today's her behavior. The same way men ki kuda, men ఏ అమ్మ అయితే నేనున్నాను నువ్వు ఏమన్నా చేయరా అని పెంచిందో ఆ అబ్బాయి 100 సిగరెట్లు చేతిలో పెట్టుకొని కూడా తాగడు. అరే నువ్వు సిగరెట్ ముడితే ఈ పగలగొడతా అన్న పిల్లాడు ఖచ్చితంగా బయట పోయి దమ్ము కొట్టి వచ్చి అమ్మ దగ్గర తిని పడుకుంటాడు. సో హౌ ఈజ్ ద పేరెంటింగ్ అన్నది విల్ 100% ఇన్ఫ్లుయెన్స్ టుడేస్ బిహేవియర్ ఆఫ్ అ గర్ల్ ఆర్ అ బాయ్. ఆ బిహేవియర్కి తగ్గట్టుగానే దే విల్ రివర్ట్ టు అ గర్ల్ ఆర్ అ బాయ్. ఓకే దెన్ ఇప్పుడు చాలామంది యూత్ అంటే ఈ జనరేషన్ ఆఫ్ యూత్ అంటే 2K ఎర్లీ 2Ks నుంచి అండ్ 2020s వరకు కిడ్స్లో చాలా ఎవాల్యుయేషన్స్ వచ్చేసినాయి. లైక్ మీకు ఎలా చెప్పాలంటే లవ్ చేస్తారు కానీ పెళ్ళి ఇంకొకరిని చేసుకుంటారు కానీ ఇంకొకరితో ఎఫ్ఐఆర్ ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటారు. అలా జరగడానికి రీజన్స్ ఏంటి? దీనివల్ల సొసైటీ కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, లెట్ మీ టెల్ యూ దట్ దిస్ మల్టిపుల్ బిహేవియర్ హ్యాస్ ఆల్వేస్ బిన్ దేర్. ఓకే, మన తాతలు చేసినారు, ముత్తాతలు చేసినారు, బాబాలు చేసినారు, నాన్నలు చేసినారు, అన్నలు చేసినారు, ఎవ్రీబడి హ్యాస్ డన్ ఇట్ బాయ్. ఓకే, మల్టిపుల్ బిహేవియర్ అనేది మెన్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది, విమెన్లో కొంచెం తక్కువగా ఉంటుంది. ఇట్ కుడ్ బి ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఒకటి ఎథిక్స్, మారల్స్ అన్నది విమెన్కి కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ విమెన్ మొరాలిటీ అంటే ఒక అబ్బాయితోనే ఉండడం. మెన్ మొరాలిటీ అంటే ఎవరితో ఉన్నా వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళతో ఉండడం. Okay, so men morality lines are very different and women morality lines are very different. మీ ప్రతి ఒక్క క్వశ్చన్కి నేను ఐఎమ్ గివింగ్ యూ అ వైడ్ ఆన్సర్, ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ యూ అ పాయింట్ టు పాయింట్ ఆన్సర్. నౌ ఫర్ యువర్ క్వశ్చన్, మీకు ఆన్సర్ ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ అ లాంగ్, ఈ మల్టిపుల్ నేచర్ అన్నది ఎప్పటికీ ఉంది, కొత్త ఏం కాదు. కానీ ఇవాళ జాయింట్ ఫ్యామిలీస్ లేవు కాబట్టి దెర్ ఇస్ ఓన్లీ మదర్ అండ్ ఫాదర్ ఇన్ ద హౌస్. వాడు అలిగినా ఇంట్లో తెలుస్తుంది, గులిగినా ఇంట్లో తెలుస్తుంది, హ్యాపీగా ఉన్నా ఇంట్లో తెలుస్తుంది. పాతకాలంలో మనం అలగలేదని కాదు, మనం అలిగాము, ఆ అలక తీరింది, అవి 2 పనులు బయటనే అయిపోయేది. బాబాయో పిన్నో ఎవరో టేక్ కేర్ చేసేవాళ్ళు ఇంత పెద్ద జాయింట్ ఫ్యామిలీలో. సో ప్రతి ఒక్కటి పేరెంట్స్ నోటీస్కి వచ్చేది కాదు, చిన్న చిన్నవన్నీ నలిఫై అయిపోయేవి. దట్ ఈస్ వన్ థింగ్. 2, అట్లీస్ట్ లాడ్ ఆఫ్ పీపుల్ ఉంటుండే కిడ్స్ ఇంట్లో. ఒక 10 పిల్లలు, 7 పిల్లలు, 6 పిల్లలు అన్నట్టుండే తాతయ్య వాళ్ళకి, నాన్నలు. ఇప్పుడు దేర్ ఇస్ ఓన్లీ 1 or 2 kids and 3 maximum you see in couple of families. అలా ఒకరు ఇద్దరే ఉండడంతో కూడా ఫోకస్ ఇస్ లిటరలీ ఆన్ ద చైల్డ్. కాబట్టి వాడు చేసే చిన్న డీవియన్స్ కూడా మీకు పెద్దదిలా కనిపిస్తుంది. నెంబర్ 1. నా ఈ బిహేవియరల్ సినారియోలో ఒక అబ్బాయిని చూసి ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నారా, లేదా ఒక అమ్మాయిని చూసి తనతో తిరిగి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారా అంటే ఇట్ ఈస్ వెరీ ట్రూ. బట్ ఏమనుకోకండి, కానీ ఎవడైనా నా పిల్లనే చూడాలి అంటూ ఒక గర్ల్ ఫ్రెండ్ని మీరు చూసుకుంటారు, ఎవడైనా నా పిల్లకే దండం పెట్టాలి అనుకుంటూ ఒక భార్యని చూసుకుంటారు. isn't it? మీకు నచ్చే గర్ల్ ఫ్రెండ్ హాట్గా ఉండాలి, మీరు పెళ్ళి చేసుకునే ఆమె ఎవరైనా దండం పెట్టాలి. యూ హ్యావ్ యువర్ ఓన్ 2 different versions ఫర్ ద గర్ల్స్ యూ లైక్ కమింగ్ ఫ్రమ్ ద బాయ్ అండ్ ద గర్ల్ టు. ఓకే, గర్ల్ కూడా అంతే. గర్ల్కి నచ్చిన అబ్బాయి ఎలా ఉండాలి, 2 వీలర్ డ్రుమ్ డ్రుమ్ అని తెప్పాలి బాయ్ ఫ్రెండ్ లాగా. పెళ్ళి చేసుకోవడానికి మటుకు పెద్ద కారు కావాలి, రేపు పొద్దున నా బిడ్డలు కూడా కూర్చోవాలి.
ఓకే, సో వీఆర్ బైఫర్కేటింగ్ వాట్ వీ వాంట్ బోత్ as గర్ల్స్ అండ్ బాయ్స్. పాతకాలంలో బాయ్ ఫ్రెండా, మొగుడా, గుడ్ బ్యాడ్ ఏదన్నా ఒకటే సోర్స్. ఇప్పుడు వీఆర్ రియలీ డిఫరెంట్. ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బిహేవియర్లో యూ వాంట్ బీ యాజ్ నాటీ యాజ్ పాసిబుల్, యాజ్ రాంచీ యాజ్ పాసిబుల్, యాజ్ ఎక్స్పెరిమెంటల్ యాజ్ పాసిబుల్. కానీ పెళ్ళి బిహేవియర్లో యూ వాంటెడ్ టు బీ సేఫ్ యాజ్ పాసిబుల్. పక్కవాడు ఎవడైనా తలెత్తి చూడాలి నా మొగుడిని, రైట్? పక్కవాడు ఎవడైనా నా వైఫ్ని రెస్పెక్టబుల్గానే చూడాలి. మళ్ళీ అట్లా రెస్పెక్టబుల్గా చూడాలి అనే పిల్ల నీకు పబ్కి రాదు బాస్, కానీ నీకు పబ్బు పోవడానికి పిల్ల కావాలి. ఆ పిల్ల గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, రైట్? సో ఒక గర్ల్ని బాయ్ని తప్పుపట్టడానికి ఏం లేదు దేవ్ ఇక్కడ. మన ఆశలు అలా ఉన్నాయి. ఇవాళ వీఆర్ బైఫర్కేటింగ్ అవర్ ఓన్ డిజైర్స్. మనం ఎలా డిజైర్ చేస్తున్నామో అలాగే బిహేవ్ చేస్తున్నాం, ఎలా బిహేవ్ చేస్తున్నామో అలా మేనిఫెస్ట్ చేస్తున్నాం, ఎలా మేనిఫెస్ట్ చేస్తున్నామో అలాగే జరుగుతుంది. సింపుల్.